హాయ్ అండి. ఈరోజు నేను గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన మసాలాలు అల్లం ఒక 2 అంగుళాలు అల్లం ముక్క, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక 5-6 జీడిపప్పు అండి, ఒక 7 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. పేస్ట్ చేసేసుకుందాం. ముందు గ్రీన్ చికెన్ చేస్తున్నానని మసాలా ఆడాను కదండి, ఆడేసి పక్కన పెట్టాను. చికెన్ అండి, అంటే కొంచెమే చేస్తున్నాను. 1 కేజీ 30 కేజీ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందామండి. ఆడి పెట్టుకున్నాం కదా మసాలా. ఉప్పు, అంటే ఈ కూరకు సరిపడా ఉప్పు అండి. అలాగే కొంచెం ధనియాల పౌడరు, మసాలా లాస్ట్లో వేసుకుందాము. జీలకర్ర పౌడరు, కొంచెం మిరియాల పౌడర్ అండి, లైట్గా. ఎక్కువ వేసుకుంటే మరి ఘాటు ఎక్కువైపోతుంది. ఘాటు ఎక్కువ కదండి, మిరియాలు కొంచెం వేసాను. అలాగే పెరుగు, ఈ కూరకు సరిపడా అండి పెరుగు. ఇవన్నీ మిక్సీ చేసుకుందాం, కలిపేసుకుందాము. ఇదంతా కలిపేసుకుందాం అండి. చికెన్కి పట్టిలా కలిపేసుకొని 1 గంట పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట గంట పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది స్మూత్గాని. 1 గంట పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇలాగా కలిపేసాను కదండి, ఇలా పక్కన పెట్టేసుకుందాము. బాగా నానాలండి, ఊరాలి. గ్రేవీలో బాగా ఊరితే చికెన్ చాలా బాగుంటుంది. గ్రీన్ చికెన్కి చికెన్ నానబెట్టి పెట్టాను కదండి మసాలాలో. పొయ్యి మీద బాండీ పెట్టాను. ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. 1 గంట అయిపోయిందండి అది నానబెట్టి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి వేసుకుందాము. ఇప్పుడే కాసానండి ఈ నెయ్యి. వేడవ్వాలి. నెయ్యి బాగా వేడవింది, ఆల్రెడీ వేడిగా ఉంది కదండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. 2 పాయలు కోసి పెట్టాను. బాగా ఎర్రగా ఏగిపోవాలి. ఏగుతున్నాయి కదండి ఉల్లిపాయ ముక్కలు. పసుపు వేసుకుందాము. పసుపు వేసాను కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అంటే అందులో కూడా వేసాం కదండి మనం గ్రేవీలోని. ఇది బాగా ఏగాలి, కమ్మటి వాసన రావాలి. ఏగి అల్లం వెల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ మసాలా అంతా, ఇది వేసుకుందాము ఇందులోని. బాగా కలుపుకోవాలి. కారం వేసుకుంటే వేసుకోవచ్చండి, లేతలేదు మీ ఇష్టం. పచ్చిమిర్చి కారం సరిపోద్దండి, వేయక్కర్లేదు. స్పీడ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. దీన్ని ఉడుకుతుంది కదండి. ఒక నిమ్మచెక్క వేసుకుందాము. అంటే కలిపేటప్పుడు వేసుకోవాలండి ఒక చెక్క, ఇందులో ఒక చెక్క వేసుకోవాలి. నిమ్మచెక్క వేయటం నేను వీడియో మర్చిపోయాను వీడియో తీయటం. మామూలుగా వేసాను. ఇప్పుడు ఇందులో నిమ్మచెక్క వేసుకుందామండి. వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు. ఇంకా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇంకా అవ్వాలండి, బాగా దగ్గరికి అయిపోవాలి.
కారం సరిపోయింది, ఉప్పే చూసుకోవాలి కొంచెం. దగ్గరికి అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి అండి, ఎండిన మెంతికూర వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం దగ్గరికి అవ్వాలి. ఆ గ్రేవీతోటే ఇదంతా మగ్గిపోవాలండి చికెను. వాటర్ అంటే వేయకూడదు, వాటర్ వేస్తే మళ్ళీ రుచి మారిపోద్ది. ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చాలా బాగుంటుందండి ఇది. చపాతీ, పుల్కా, రైస్, బిర్యానీలకు కూడా బాగుంటుంది. ఈరోజు నేను రైస్ చేశానండి, బిర్యానీ అది ఏం చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.